దశుడు అనేటువంటి ఒక ముని ఋషి. అతనిది ఆశ్రమం, ఇతనిది రాజ్యం, ఇతనిది వ్యాపారం. ఇతని ఎటువంటి స్థాయి అంటే ఒక వ్యాపార సామ్రాజ్యానికి అధినేత ఈ సమాధి. ఇక రాజా ఒక అద్భుతమైనటువంటి కొంత విస్తీర్ణమైనటువంటి భూభాగానికి అతను సార్వభౌముడు సురథుడు. ఇక సమాధి సుమేధసుడు ముని, అద్భుతమైనటువంటి ఒక ఆశ్రమం. ఈ చరిత్రలో ఇతివృత్తంలో మూడింటిని వ్యాసుడు మనకు అందిస్తున్నాడు. ఆశ్రమ వాతావరణం, రాజ్య వాతావరణం, భోగాలను అనుభవించడానికి వనరులను అందించే సంపద సామ్రాజ్యం, ఈ మూడింటిని చూపెడుతున్నాడు. ఇక సురథుడు అనేటువంటి రాజు బాధపడతాడు ఒకనాడు. ఎందుకు అంటే రాజ్యాన్ని చేస్తున్నటువంటి సురథుడు అంత బలపరాక్రమ సంపన్నుడైనా కూడా చిన్న చిన్న ఆ ప్రాంతాలను పరిపాలించే రాజుల చేత, విదేశీయుల యొక్క రాజుల యొక్క ఆ సంఘటిత శక్తి చేత ఓడించబడ్డాడు. సరే, అదే తన దేశానికే రాజుగా నియమించబడతాడు. సరే, ఓడిపోయావు, అయిపోయింది, మాకు అది అసిస్టెంట్గా ఉంటూ రాజ్య నిర్వహణ చేయి, వచ్చే కప్పాలని పంపించమంటారు. అంత సర్వాధిపత్యం వహించినటువంటి అహం స్థాయి, ఈ స్థాయిలో ఒకడికి ఉండాలి అంటే ఎంత బాధపడుతుంది చూడండి. ఆ రకంగా అహం పడిపోతుంది, ఆ భోగాలన్నీ పడిపోతాయి, రాజ్య వ్యవస్థ అంతా భ్రష్టు పట్టిపోతుంది. అందరూ కూడా వీని మాటకు తల ఒగ్గినటువంటి వ్యక్తులంతా కూడా నువ్వేంటి, నువ్వెంత అని ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ మాటను వినకుండా, లెక్క చేయకుండా పోతూ ఉంటున్నటువంటి ఆస్థాన సామ్రాజ్యం. బాధపడతాడు. ఇక చేయాల్సింది లేక, చేయడానికి సరిపోక, మనస్సు బాగోలేక, మనస్సును సరిచేసుకోలేక ఎటో వెళ్ళిపోతాడు. వెళ్ళిన వ్యక్తి వెళ్ళవచ్చు కదా, అన్నీ మర్చిపోవచ్చు కదా,